ఈరోజైతే మీ ముందుకు వస్తుంది మరికొత్త వంటకంతో మీ కవిత. ఇవాళ స్పెషల్ ఏంటంటే వీకెండ్ కాబట్టి చేపల పులుసు చూద్దాం రండి. చేపల కేజీన్నర, దానిలో కావాల్సినవి 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కరేపాకు, ఉల్లిబొందు, పచ్చిమిరకాయలు, కారము, టేస్ట్కు సరిపోను సాల్టు. ముందుగా ఉల్లిపాయలు వేసుకుందామండి. చేపల కూరలోకి నాకు ఇలాగ ఉల్లిపాయలు ఇలా కోసుకుని ముద్దకి 2-3 ముక్కలు వస్తే నాకు ఇలా నచ్చుద్దండి, ఇలా ఇష్టం కూడా. పచ్చిమిరకాయలు, ఉల్లిబొందు, కరేపాకు, కొత్తిమీర వేసానండి. వేసి ఇప్పుడు కారం వేస్తున్నానండి. కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసానండి, రుచికి సరిపోను. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి ఎవరికి సరిపోను వాళ్ళండి. ఆయిల్ వేస్తున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న కారం కాబట్టి కలర్ ఇలా ఉంది. మంట అయితే చాలా ఉందండి. అయితే అన్నీ ఉప్పు, కారం, నేను చూపించిన కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కలిపేసానండి. ఇప్పుడు నూనె కూడా వేసానండి. అన్నీ వేసి ఇలా మిక్స్ చేశాను. స్టీల్ గిన్నెలో వండుతున్నానని మీకు డౌట్ రావచ్చండి. ఇప్పుడు రీసెంట్గా అయితే మరి ఎక్కువ దాకలు చట్టి వాడొద్దని వైట్ అని అంటున్నారు కాబట్టి స్టీల్ ఆటలోనే ఎక్కువ వండుతున్నానండి. అది పోస్తున్నానండి. ఇప్పుడు కలిపి పెడుతున్నాను. నేను ఇంకా అదనంగా అయితే ఇంకా ఏ మసాలాలు వాడినండి. మా వారికి ఇదే ఇష్టము, మా పిల్లలు కూడా ఇదే ఇష్టంగా తింటారు. ఇలానే నాకు కూడా ఇష్టం. గ్యాస్ వెలిగించానండి. ఇంకా దీన్ని పెట్టేస్తున్నానండి. ఇలా చివరిగా అయితే కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? ఇప్పుడైతే కూరని టేస్ట్ చేద్దామండి. ఒక్కసారి ఎలా ఉందో. అబ్బా ఏముందండి, రుచికి రుచి, అబ్బా టేస్ట్కి టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.